కాణిపాకంలో ఉండే గణేశుడి విగ్రహం ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? కృత యుగంలో సాధువులు అందరూ యజ్ఞం చేసి పూర్తి చేసే సమయంలో స్వయంగా వినాయకుడే వచ్చి చివరి తీర్థం తీసుకోవాలి అని ఆ సాధువులు కోరుకుంటారు. వినాయకుడు వాళ్ళ భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమై ఆ తీర్థాన్ని తాగుతుండగా అక్కడ ఉన్న వారిలో ముగ్గురు ఆయన రూపాన్ని చూసి హేళన చేస్తారు. వినాయకుడు కోపంతో ఒకరి రూపాన్ని చూసి హేళన చేస్తారా అని, వచ్చే జన్మలో మీరు చెవిటి మూగ గ్రుడ్డి వాళ్ళలాగా పుడతారు అని చెప్పిస్తాడు. వాళ్ళు ముగ్గురు గణేశుడు కాళ్ళ మీద పడి వేడుకోవడంతో ఎప్పుడైతే మీరు నా స్వయముగా వెలిసిన విగ్రహాన్ని పట్టుకుంటారో అప్పుడు మీ అవలక్షణాలు పోతాయి అని చెప్పి వెళ్లిపోతాడు. కలియుగంలో చిత్తూరు జిల్లాలో 1000 ఏళ్ల క్రితం విహారిపూరి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు. అందులో ఒకరికి కళ్ళు కనపడవు, ఇంకొకరికి మాటలు రావు, ఇంకొకరికి వినిపించదు. ఈ ముగ్గురు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఒక రోజు వ్యవసాయం చేస్తుండగా బావిలో నీళ్లు ఇంకిపోతాయి. బావిలో నీరు అయిపోవడం ఏంటి అని ఈ ముగ్గురు అనుకుని ఇంకా లోతుకు తవ్వితే నీరు వస్తాయి అని అనుకుంటారు. అలా ముగ్గురు బావిలోకి దిగుతారు. ఒకడు గుణపంతో తవ్వుతుంటే మిగతా ఇద్దరు మట్టిని తీస్తూ ఉంటారు. అలా ఒక రాయి అతనికి అడ్డు వస్తుంది. ఆ రాయిని విరగ్గొట్టాలి అని గుణపంతో గట్టిగా కొడతాడు. వెంటనే ఆ రాయి నుండి రక్తం రావడం మొదలవుతుంది. ఆ రక్తం ముగ్గురికి తగలగానే వాళ్లకు ఉన్న అవలక్షణాలు అన్ని నయమైపోతాయి. మట్టి మొత్తం తవ్వి ఆ రాయిని బయటికి తీసి చూస్తే ఆ రాయి వినాయకుడు లాగా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ చెబుతారు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. వీళ్ళకి ఉన్న అవలక్షణాలు ఎలా నయం అయిపోయాయి అని. ఊరిలో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ఆ బావి దగ్గరికి వెళ్లి చూడగా నిజంగానే రక్తంతో తడిచిన వినాయకుడి విగ్రహం అక్కడ ఉంటుంది. భక్తితో అందరూ కొన్ని వేల కొబ్బరికాయలను కొడతారు. ఆ కొబ్బరి నీళ్లు రక్తంతో కలిసి ఒక చిన్న కాలువలాగా పొలాల పైన ప్రవహిస్తుంది. ఆ తడిచిన భూమిని కాని అంటారు. అలాగే ఆ నీటి ప్రవాహాన్ని పాకం అని అంటారు. ఈ రెండు కలిసి ఆ ప్రదేశం కాణిపాకంగా మారింది. ఆ బావి చుట్టూ ఘనంగా ఆలయాన్ని నిర్మించారు. ఆ బావిలో వినాయకుడి విగ్రహం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పెరుగుతూ వస్తుంది. ఆ బావిలోని నీళ్లు భక్తులకి తీర్థంలా ఇస్తారు. ఆ తీర్థం తాగితే అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా అవి అన్ని పోతాయి అని అక్కడ ఉన్న పూజారులు చెప్తారు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా? కామెంట్ చేయండి. అందరూ చెప్పండి. గణపతి బప్పా మోరియా.